నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకతో వచ్చే లోపాలు. మన దేశంలో ప్రతి 100 మంది పిల్లల్లో 3 లేదా 2 ఈ పుట్టుకతో వచ్చే లోపాలతో అయితే బాధపడుతూ ఉంటారు. అంటే పుట్టుకతోనే ఏదో ఒక లోపంతో పుడుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భవానీ గారు. మేడం గారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, హాయ్ మేడం. హలో అమ్మా. అసలు బర్త్ డిఫెక్ట్స్ అంటారు కదా, పుట్టుకతో వచ్చే లోపాలు అంటే ఏంటంటారు? సో బర్త్ డిఫెక్ట్స్ అనే వాటిని కంజనైటల్ డిఫెక్ట్స్ ఆర్ కంజనైటల్ ఎనామలీస్ అని కూడా అంటాం. సో ఇలాంటి పిల్లలు ఐదర్ గర్భాశయంలో ఉన్నప్పుడు జరిగే డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిలో అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల అయినా అయి ఉండొచ్చు, లేకపోతే తల్లి తీసుకునే మెడికేషన్స్ వల్ల అయినా, జన్యుపరమైన కారణాల వల్ల నార్మల్గా పుట్టేదానికంటే నార్మల్గా ఉండేదానికంటే ఎక్కడొక్కడ లోపాలు ఉండడం, పుట్టుకతో రావడం, దాన్ని బర్త్ డిఫెక్ట్స్ అంటాం. అంటే ఇప్పుడు బర్త్ డిఫెక్ట్ లో వచ్చే ప్రధాన లోపాలు ఏమంటారు? వాటికి సర్జరీస్ ఉంటాయా? సో బర్త్ డిఫెక్ట్స్ అనేవి యాక్చువల్గా అయితే చూసుకుంటే విధాలుగా ఉంటాయండి. చిన్నవి మైనర్ అనామలీస్ అంటాం, మేజర్ పెద్ద అనామలీస్ అంటాం. మైనర్ అనామలీస్ అంటే ఫేస్లో కొంచెం డీవియేషన్స్ ఉండడం, చెవి చిన్నగా పెద్దగా ఉండడం, లేకపోతే ఒక చెవి పైకి ఒక చెవి కిందకి, ఒక కన్ను పైకి కిందకి, అట్లా చిన్నవి వాటిని మైనర్ అనామలీస్ అని అంటాం. సో వాటి వల్ల చూడటానికి కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు తప్ప మేజర్గా లైఫ్ రిస్క్ అట్లాంటివి ఉండడం జరగదు. కానీ మేజర్ అనామలీస్కి వచ్చేటైతే ఇవి ఏంటంటే హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండడం, హార్ట్లో కొన్ని హోల్స్ ఉండడం, అవి కొన్నిసార్లు పూడుకుపోవడం, కొన్నిసార్లు పూడుకోలేక ఆపరేషన్ అవసరం పడడం, లేకపోతే కొన్ని హార్ట్లో ప్రాబ్లమ్స్ డిఫెక్ట్స్ వల్ల ప్రాణానికి అపాయం కలిగేలాగా ఉండడం, లేకపోతే అబ్డోమెన్లో అంటే బేబీ పొట్టలో కడుపు కానీ, లేకపోతే ఊపిరితిత్తులకి కడుపుకి కానీ, లేకపోతే మన ఇంటెస్టైన్స్ అంటాం కదా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఒకచోట అడ్డంకి రావడం, దాని ద్వారా ముందు పార్ట్ అంతా సన్నగా అయిపోవడం, వెనక పార్ట్ మొత్తం ఉబ్బిపోవడం. సో అలాంటి పిల్లలు నార్మల్గా మోషన్ పోలేకపోవడం, లేకపోతే బొడ్డు ఏదైతే ఉందో అక్కడి నుంచి లోపల ఉన్న ఆర్గన్స్ బయటికి వచ్చేయటం, పూర్తిగా క్లోజ్ అవ్వకపోవడం వల్ల. మన ఊపిరితిత్తుల్లో చూసుకుంటే దాంట్లో ఫార్మేషన్ సరిగ్గా అవ్వకపోవడం, ఒక సైడ్ సగం అయి ఆగిపోవడం, లేకపోతే ఒక లోబ్ లాగా ఫామ్ అవ్వడం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొన్నిటికి సర్జరీస్ చేయొచ్చు, కొన్నిటికి సర్జరీస్ చేయలేము. వేటికి అంటే ఎక్కువ ప్రమాదం అంటారు, వేటికి ఎక్కువ సర్జరీ అవసరం పడుతుంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊపిరితిత్తుల్లో తీసుకున్నట్టయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి డయాఫ్రమ్ అనే ఆర్గన్ ఏదైతే ఉందో, అంటే మన చెస్ట్ని అబ్డామిన్ని సపరేట్ చేసే ఒక పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్నిసార్లు హోల్స్ ఉంటాయి. దాంట్లో హోల్స్ పూర్తిగా మూసుకుపోవడం వల్ల పొట్టలో ఉన్న ఆర్గన్స్, లివర్ కానీ, లేకపోతే మన ఇంటెస్టైన్స్ కానీ, కడుపు కానీ, 3 ఆర్గన్స్ పైకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో తద్వారా ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డెవలప్ అవ్వవు పిల్లలకి. సో ఒక సైడ్ వెళ్తే కనుక ఆ సైడ్ ఒత్తుకుపోయి పూర్తిగా అటు సైడ్ ఊపిరితిత్తులు డెవలప్ అవ్వకపోవడం వల్ల ఆయాసం రావడం, తద్వారా హార్ట్ డెవలప్మెంట్ కూడా మారిపోవడం, ఇట్లాంటి ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. కానీ తర్వాత ఐసీయూలో బేబీని పెట్టడం కానీ, తద్వారా తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఈ ఆపరేషన్ వల్ల కానీ, ఈ డిఫెక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ రావడం ఉంటుంది. ఒకవేళ అదే మనం హార్ట్లో ప్రాబ్లం తీసుకున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వరకు ఒక 1 yearలో ఆపరేషన్ చేయటము, 6 monthsలో ఆపరేషన్ చేయడం వల్ల కరెక్ట్ చేసేయగలుగుతాం. కానీ కొన్ని క్రిటికల్ కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అని అంటాం. అవేంటంటే ఆపరేషన్ వితిన్ 1 monthలో చేయాల్సిన అవసరం పడవచ్చు, లేకపోతే 1 yearలో పడవచ్చు. కాకపోతే వాళ్ళకి కంపల్సరీ కొన్ని మెడికేషన్స్ అవసరం పడతాయి. కొన్ని చాలా ప్రాణాపాయకంగా ఉంటాయి, కొన్ని ఒక మందు పెట్టి మనం పోస్ట్పోన్ చేసి టైం చూసుకుని బేబీ వెయిట్ పెరిగినాక 2-3 stagesలో సర్జరీస్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అంటే లోపంతో పుట్టడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? సో లోపంతో కొన్ని లోపాలు మనకి ముందే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే తెలుస్తాయి, అంటే స్కాన్స్లో మనకి తెలుస్తాయి. కొన్ని లోపాలు పుట్టినాక, స్కాన్స్లో బయటపడకుండా పుట్టినాకనే తెలుస్తాయి. సో కారణాలు ఏంటి అని అడిగితే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి. అంటే జెనెటికల్గా ఈ బేబీకి రిస్క్ ఎక్కువ, పుట్టే బేబీకి రిస్క్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడంలో రిస్క్ ఎక్కువ అని అంటాం. లేకపోతే తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్స్లో కూడా కొన్ని మార్పులు జరగడం వల్ల ఇట్లా బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు. ఇక తల్లి ఏజ్, ఫాదర్ ఏజ్ బట్టి కూడా కొంతమంది పిల్లలకి క్రోమోజోమల్ అనామలీస్ అంటే డౌన్ సిండ్రోమ్ అని వినుంటారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. తల్లి తినే ఫుడ్, న్యూట్రిషన్, డైట్ అంటాం కదా, అంటే ఫోలిక్ యాసిడ్
తక్కువ ఉన్నట్టయితే వెన్నులో ప్రాబ్లమ్స్ Okay. వచ్చే ప్రమాదం ఉంటుంది, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటాం. తల్లి వాడే కొన్ని మందుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తల్లికి ఫిట్స్కి వచ్చినప్పుడు వాడే కొన్ని మందులు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, రెటినాయిడ్స్ అని అంటాం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మనం నొప్పులకని వేసుకునే మందుల వల్ల కూడా పిల్లలకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, వీటి వల్ల కూడా పుట్టే పిల్లల మీద ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, అంటే డెలివరీ 9 months లో అవుతుంది కదా, ముందే డెలివరీ అయిపోతే ప్రీ బర్త్ అలా ఉంటే అప్పుడు కూడా లోపాలు వస్తాయంటారు? ఈ 9 నెలల 7 రోజులు అంటే 40 వారాలు టు బి ప్రిసైజ్. సో దానికి ఈ డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి దానికి యాక్చువల్గా సంబంధం పూర్తిగా లేదు. ఇది జస్ట్ ఏ కారణం చేతైనా తల్లి పూర్తిగా గర్భం దాల్చలేకపోతే, మధ్యలోనే డెలివరీ అయిపోతే ఈ ప్రాబ్లం అనేది అది వేరు. దానికి అప్పటి వరకు పెరిగిన ఊపిరితిత్తులతోనూ, అప్పటి వరకు పెరిగిన ఇంటెస్టైన్స్తోనూ దాంతో కష్టము, దాన్ని నిదానంగా మనం బెటర్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాలి ఐసీయూలో. బట్ ఈ కంజనైటల్ బర్త్ డిఫెక్ట్స్ ఏంటంటే అది ఫస్ట్ 3 monthsలోనే ఫామ్ అయిపోవచ్చు, అప్పటి నుంచే స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే సెకండ్ ట్రైమిస్టర్లో లాస్ట్ మధ్యలో ఉన్న 3 monthsలో 3 తర్వాత 4, 5, 6 monthsలో ఏదన్నా ఫామ్ కావచ్చు. అలా అవ్వచ్చు అనమాట. ప్లాసెంటా అంటే మాయ వల్ల ప్రాబ్లమ్స్ కొన్ని రావచ్చు, లేకపోతే ఈ జన్యుపరమైన సంబంధం అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ 3 monthsలోనే మనకి అక్కడే స్టార్ట్ అనేది అయిపోయి ఉండొచ్చు. సో ప్రీమెచ్యూర్ బర్త్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఎక్కువ ఉండే రిస్క్ ఉందా అని అడుగుతున్నారు. అట్లా రిస్క్ అలాగా ఏమీ లేదు. కాకపోతే ఈ సిండ్రోమ్ తో పుట్టిన పిల్లలు అంటే జన్యుపరమైన ఇబ్బందుల వల్ల డిఫెక్ట్స్ ఉన్న పిల్లలకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లోపాలను మనం ఒకవేళ ముందే గుర్తిస్తే, అంటే కడుపులో ఉన్నప్పుడే వాటిని న్యాయం చేయగలచ్చు అంటారా? సో ఈ లోపాలు కొన్ని మనం కడుపులోనే పట్టుకుని స్కాన్స్ ద్వారా మనం చూసుకుని ఆ లోపం పెరుగుతుందా అంటే ఏజ్ అప్రోప్రియేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ట్రైమిస్టర్లో అంటే టిఫా స్కాన్ అని అంటాం. సో ఆ టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్, అంటే బేబీలో ఉన్న ప్రతి బాడీ పార్ట్ని క్షుణ్ణంగా చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేబీ బ్రెయిన్లో పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా, ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమన్నా తక్కువ ఫామ్ అయిందా, లేకపోతే వెనక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ముందు వెంట్రికల్స్ అని అంటారు, చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు వెంట్రికల్స్ పెద్దవైతున్నాయి, అవి కూడా ఏజ్ అప్రోప్రియేట్గా చూస్తాం. ఆ ఏజ్కి అంత కరెక్టేనా కాదా అలా చూస్తాం. కళ్ళు ఆ టైంకి కరెక్ట్గా ఉన్నాయా లేదా. దెన్ కమింగ్ టు ద నెక్లో ఏమన్నా, మెడలో ఏమన్నా స్వెల్లింగ్స్ ఉన్నాయా. సో స్వెల్లింగ్స్ ఉంటే ఏంటంటే అంటే వాపు ఉండడం వల్ల ఏమవుతుంది, బేబీ నెక్, బేబీ స్పైన్, బేబీ హెడ్ కూడా 3 డెవలప్మెంట్లో ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఏ కారణాల వల్ల బేబీకి ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది అనేది మనకు ఒక ఐడియా ఉంటే ఆ కారణం, దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా, ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, సో బేబీ అవుట్కమ్ ఎలా ఉంటుంది, బేబీ డెవలప్మెంట్ అంతా ఎలా ఉంటుంది అని మనం చెప్పడానికి అంత స్కోప్ ఉంటుంది. ఇప్పుడు పుట్టిన వెంటనే ఒకవేళ మనం ఏదైనా లోపం గుర్తించామనుకోండి, దానికోసం ఏదైనా స్పెషల్ కేర్ తీసుకోవాలంటారా? ఖచ్చితంగా. సో ఇందాక మనం అనుకున్నట్టే మైనర్ అనామలీ, మేజర్ అనామలీ. మైనర్ అనామలీకి పెద్ద వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళం చిన్న చిన్న డిఫెక్ట్స్తో పుడతాం, అది కొంతమందికి క్లియర్గా కనిపిస్తుంది, అది చూసే కళ్ళ బట్టి ఉంటుంది అంటారు. సో మేజర్ డిఫెక్ట్స్కి వచ్చేస్తే, సో వచ్చిన డిఫెక్ట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీకి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. సో ఆ బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం మనకి 18వ వారంలోనో లేకపోతే 21వ వారంలో టిఫా స్కాన్ చేసినప్పుడు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక కేస్ సినారియోలో. సో అలా ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ పేరెంట్స్కి మనం కౌన్సిలింగ్ చేసి ఇట్లా వచ్చింది, ఐడియల్గా అయితే ఇలా ఉండాలి, సైజ్ ఇంత ఉండాలి కానీ మీ బేబీకి సైజ్ ఇలా ఉంది, వెంట్రికల్ సైజ్ ఇంత కానీ ఇలా ఉంది, ఈ పార్ట్ ఆఫ్ ద హెడ్ పూర్తిగా ఫామ్ కాలేదు అనేది ఏదున్నా కూడా వాళ్ళకి చెప్పి దేనివల్ల రావచ్చు అనేది వాళ్ళకు ఒక ఐడియా ఇస్తే పరీక్షలు చేయించుకోవడం, అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో అట్ డిఫరెంట్ స్టెప్స్లో కరెక్ట్ మనకి ఎవ్రీ స్టెప్లో మనకి చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 monthsలో 11 to 12 weeksలో ఒక స్కాన్ ఉంటుంది. దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, నేసల్ బోన్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, అన్నీ చూసుకోవడం ఉంటుంది. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, నేసల్ బోన్ అని అంటాం. అప్పుడు కొన్ని బయోకెమికల్ టెస్ట్ చేపిస్తాం, ఎస్పెషల్లీ ఇన్ సెట్ ఆఫ్ పేరెంట్స్ వేర్ దే ఆర్
మోర్ ప్రోన్ టు హ్యావ్ బేబీస్ విత్ బర్త్ డిఫెక్ట్స్. అంటే ఎల్డర్లీ కపుల్. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే ఎవ్రీబడి వాంట్స్ టు ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఫర్ వేరియస్ రీజన్స్. సో అట్లాంటప్పుడు ఏజ్ పెరిగిపోతున్నప్పుడు, మెటర్నల్ ఏజ్ పెరిగిపోతున్నప్పుడు, సో కంకరెంట్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, సో దాంతోపాటు ఐవీఎఫ్ రేట్ కూడా పెరిగిపోతున్నప్పుడు, సో దేర్ ఈజ్ అ రిస్క్ ఫర్ increased risk of congenital birth defects or chromosomal anomalies. So every checkpoint lo ante third month scan, next again 5th month scan, next again monthly depending on the scan report. Ante manam 5th month lo chesinappudu report batti next scans eppudu cheyali, em parikshalo, for example ee particular couple ki edaina defect ani teliste, ee brain lone defect ani anipichindi, so కారణాలు ఇందువల్ల అవ్వచ్చు, ఈ టెస్ట్ చేద్దాము, మనకి ఇంకో బెటర్ ఐడియా వస్తుంది. సో దెన్ వీ కెన్ టేక్ అ కాల్, ఏం చెయ్యాలి ఫర్దర్గా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో కొన్ని డిఫెక్ట్స్ కరెక్ట్ చేయగలుగుతాం, కొన్ని డిఫెక్ట్స్ కరెక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి, అది ఇన్ యూట్రో కరెక్షన్ చేయొచ్చు. కొన్ని హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి, అవి ఇన్ యూట్రో కరెక్ట్ చేయలేము, సస్టైనబుల్ కాదు, అంటే బేబీ బతికే ఛాన్స్ కూడా తక్కువ. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉంటుంది, బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటుంది. సో ఈ 2 బ్లడ్ గ్రూప్స్ ఇలా మిస్ మ్యాచ్ వల్ల బేబీకి ఎనీమియా వస్తుంది. లోపల శిశువు కడుపులో ఉన్నప్పుడే తల్లికి బిడ్డకి ఉన్న మిస్ మ్యాచ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ వల్ల బేబీకి అనీమియా వస్తుంది. సో అట్లాంటప్పుడు ఆ ఎనీమియా ఎంత ఎక్కువ అయిపోతుందంటే హిమోగ్లోబిన్ 4కి 5కి కూడా డ్రాప్ అయిపోతుంది. ఐడియల్గా ఉండాల్సిన హిమోగ్లోబిన్ 16-18 అయినప్పుడు హిమోగ్లోబిన్ 4-5 కూడా డ్రాప్ అయిపోతుంది. అట్లాంటి పిల్లలు ఒళ్ళంతా ఉబ్బిపోవడం, తలకాయ ఉబ్బడం, చేతులు కాళ్ళు ఉబ్బడం, పొట్ట ఉబ్బడం, హార్ట్ ఉబ్బడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా చేస్తాం. అంటే కడుపులో ఉన్న బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మదర్కి కాదు, కడుపులో ఉన్న బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయటం. సో ఇంతవరకు మన టెక్నాలజీ వెళ్ళగలిగింది, బట్ స్టిల్ దేర్ ఆర్ ఏరియాస్ వేర్ 100% సర్వైవల్ అనేది ఇంకా టోటల్లీ పాసిబుల్ కాదు, బికాస్ ద డిఫెక్ట్ ఈస్ లైక్ దట్. ఓకే మేడం, ఇప్పుడు ఈ బర్త్ డిఫెక్ట్స్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా ఉంటాయి? సో ఇందాక మనం అనుకున్న కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అండ్ పెటర్నల్ ఏజ్, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూ రావడం వల్ల ఐవీఎఫ్, కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అన్ని ఐవీఎఫ్లకి కంపల్సరీగా బర్త్ డిఫెక్ట్ రావాలని ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఏజ్ దేర్ ఈస్ అ హై రిస్క్. సెకండ్ థింగ్, అండ్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్, అంటే ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే జెనెటికల్గా దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డిఫెక్ట్స్. అండ్ తర్వాత మెటర్నల్ డైట్, అంటే ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ తీసుకోవడము, అయోడిన్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం అట్లా. రెండోది వచ్చేసి మదర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్స్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ రిస్క్ ఫర్ డెవలపింగ్, అంటే తలకాయ చిన్నగా అవ్వడము, లేకపోతే హార్ట్ డిఫెక్ట్స్, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అంటాం, హార్ట్ డిఫెక్ట్స్ రావడము వాళ్ళకి. రెండోది ప్రిమెచ్యూర్ బర్త్ అవ్వడము, ఇట్లాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు అన్నారు ఐరన్ తక్కువగా తీసుకోవడము, ఇంకా ఐరన్, ఫోలిక్ యాసిడ్, అలాంటివన్నీ ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎక్కువగా అలానే ఉంటుంది ఫుడ్, అలా మా లేడీస్ కి సంబంధించి ఎక్కువగా. సో అలాంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఫీటల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. సో వాటి గురించి ఒకసారి చెప్పండి. సో ఈ ప్రాబ్లం అనేది మనం ఎప్పుడో ఎన్నో ఇయర్స్ కిందనే మనం రికగ్నైజ్ చేసాం, ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ డిఫెక్ట్స్. మన చేతిలోనే ఉంది, మనం ఈ ఫుడ్ తినాల్సింది ఆ ఫుడ్ తిన్నాం కాబట్టి అది సరిగ్గా సరిపడలేదు కాబట్టి పుట్టే బేబీ ఇట్లా పుట్టింది. సో దానికి అనుగుణంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్స్ అనేవి ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఇప్పుడు సిటీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్తో మేజర్గా ప్రాబ్లం ఉండదు. ఎస్, స్టిల్ దెర్ ఆర్ పీపుల్ వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, నేను లేదని అనను, కానీ అట్లీస్ట్ పల్లెల్లో, ఊర్లలో వేర్ హెల్త్ కేర్ ఇస్ నాట్ వెరీ వెరీ ఫీజిబుల్, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్లో ఈ ప్రెగ్నెన్సీ మొదలే ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటారు. సో మనకు అక్కడ అంగన్వాడీస్ అండ్ ఆశా వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నాక వాళ్ళకి మంత్లీ సప్లిమెంట్స్ ఇచ్చేస్తారు. మంత్లీ దే విల్ సీ దట్ తీసుకున్నారా లేదా, సరిపడా బరువు మదర్ పెరుగుతున్నారా లేదా, రక్తం ఏమన్నా తక్కువ అనిపిస్తుందా, అర్థమవుతుందా, ప్రతి చెకప్లో కూడా బీపీ చెక్ చేయటం,
ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే దాని ప్రకారం పరిస్థితికి అనుగుణంగా టెస్టులు చేయటం అవన్నీ జరుగుతుంది. సో ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది జరిగిపోతుంది. సో స్కాన్ చేసుకోవటం కానీ, టీకాలు వేసుకోవడం కానీ, ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్నాను, టీకాలు వేసుకోవడం కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం కానీ, ఆకుకూరలు తీసుకోవటము, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటము, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడము, థైరాయిడ్ చెకప్ చేసుకోవటం. ఇందాక మీరు అయోడిన్ అన్నారు, అయోడిన్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి హైపోథైరాయిడిజం వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉన్న మదర్కి హైపోథైరాయిడిజం వచ్చే రిస్క్ కంపారిటివ్లీ నార్మల్ లేడీ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు అదే మనం థైరాయిడ్ మందులు వాడకపోతే లోపల బేబీ డెవలప్మెంట్ కూడా తేడా వస్తుంది. ఆ బేబీకి కూడా హైపోథైరాయిడిజం వచ్చే ప్రమాదం ఉంటుంది. బేబీ కూడా అది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో తల్లిని హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు రికగ్నైజ్ చేసి కరెక్ట్ డోస్లో మందులు ఇవ్వడం ఇంపార్టెంట్. దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ అయిపోయినాక, అంటే బిడ్డ పుట్టినాక బిడ్డకు కూడా చెక్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మేడం గర్భిణీలు ఎక్కువగా ఈ ప్రీనటల్ చెకప్స్ కానీ, స్కానింగ్ కానీ ఇలా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో అవి సరిగ్గా చేసుకోకుండా ఉంటే కూడా ఈ బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసినవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3rd మంత్లోనో 2nd మంత్లో ఫామ్ అవడం స్టార్ట్ అయింది. ఈ ప్రీనేటల్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవడము, కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల వాటిని పట్టుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వాటి గురించి తెలుసుకుని దాని గురించి మనం ఏం చేయాలి అనే ఒక ప్లాన్ రావాలి అంటే కంపల్సరీగా చెకప్స్ చేయించుకోవాలి. కొంతమందికి చెకప్స్ చేయించుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు కొన్నిసార్లు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ చెకప్స్ చేసుకున్నాక, టోటల్గా చెకప్ చేసుకున్నాక కూడా మాకు బర్త్ డిఫెక్ట్ వచ్చింది అని అంటే కొన్నిసార్లు దేర్ ఆర్ సర్టన్ రేర్ కేసెస్ వేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. అన్నిసార్లు స్కాన్లో కనపడదు. సడన్గా బేబీ పుట్టినాక బేబీకి కనిపిస్తుంది. కాలు CTEV అని అంటాం, కాలు లోపలికి వంగి ఉంటుంది, పాదం. సో అది కూడా ప్రతిసారి కనపడదు. సో కొన్నిసార్లు డెలివరీ అయిపోయినాక బేబీకి కాలు మరి స్కాన్లో కనపడలేదంటే అన్ని ప్రాబ్లమ్స్ స్కాన్లో కనపడదు. బట్ ఇప్పుడు స్కాన్స్ రావడం వల్ల, హై రిజల్యూషన్ స్కాన్స్ రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్లా ప్రీనేటల్ చెకప్స్ అని, టెస్టింగ్ అని, హై రిస్క్ గ్రూప్కి సపరేట్ టెస్టింగ్ అని పెట్టడం వల్ల చాలా మటుకు డిఫెక్ట్స్ అనేవి ముందే బయటపడుతున్నాయి. సో బేబీ పుట్టినాక ప్లాన్ ఏంటి అనేది ఆల్రెడీ ఒక ప్లాన్తో బేబీ పుట్టడం, కేర్కి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ ఏజ్కి పెళ్ళిళ్ళు కావడం, లేదంటే మన బంధువులోనే మైనరికం అలా చేసుకోవడం, వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు, అంటే 19 years 18 yearsకే పెళ్ళిళ్ళు అవ్వడము. సో ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, బరువు తక్కువ ఉన్న పిల్లలు పుట్టడం ఒకటి. 2, ప్రీమెచ్యూర్ బర్త్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో 18 years 19 years ఉన్న పిల్లలకి దెర్ ఇస్ అ లిటిల్ హైయర్ రిస్క్ కంపేర్ టు అ నార్మల్ 23-24-year-old మదర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఫ్యామిలీలో మేనరికంలో పెళ్ళి జరిగింది అట్లా అంటే ఖచ్చితంగా బయట సంబంధానికి మేనరికానికి జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. బట్ అన్ని పెళ్ళిళ్ళకి కంపల్సరీ అన్నీ రావాలని లేదండి. రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం ఒక ఎక్స్ట్రా కొంచెం ఒక 10% 20% రిస్క్ ఉండొచ్చు, కానీ అందరి పెళ్ళిళ్ళలో ఇబ్బంది ఖచ్చితంగా బేబీకి ప్రాబ్లం వస్తుంది అని ఉండదు. బట్ దేర్ ఈజ్ అ రిస్క్. కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అని అంటాం, ఇలా మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కొన్ని వచ్చే ఒక రిస్క్ ఉంటుంది. అండ్ ఒక బేబీకి వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో రన్ అవుతున్నట్టే. సో మదర్ని బేబీని కూడా మనం స్క్రీన్ చేసుకోవాలి. సో అది సెకండ్ బేబీకి వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఏంటి అనేది తెలిస్తే నెక్స్ట్ బేబీకి వస్తుందా రాదా మనం ముందే ప్రెగ్నెన్సీలోనే బేబీ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు బర్త్ డిఫెక్ట్ పిల్లలు పుట్టకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనుకున్నట్టయితే మెటర్నల్ ఏజ్ అండ్ పెటర్నల్ ఏజ్ అడ్వాన్స్ కాకుండా అప్రోప్రియేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, సో దట్ బేబీ సేఫ్గా ఉంటుంది. మనం పేరెంట్సే సేఫ్ కాదు, బేబీ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వెన్ ద 2 parties are safe, then only it's safe for the whole family.
Yes. అదొకటి. ప్లస్ అప్రోప్రియేట్ న్యూట్రిషన్ తీసుకోవటం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు న్యూట్రిషన్ నీట్గా తీసుకోవటం. అంటే ఫోలిక్ యాసిడ్, ప్రీ కన్సెప్షనల్ ఫోలేట్ సప్లిమెంటేషన్ అని అంటాం. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక 3 months బిఫోర్ ప్లాన్ చేసుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ నిదానంగా తీసుకొని స్టార్ట్ చేయటం. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అవసరమైతే సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాం తీసుకోవటం. అండ్ కాల్షియం అవన్నీ నీట్గా చూసుకోవటం. థైరాయిడ్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుని పెట్టుకుని దాన్ని బట్టి అది ఎనీ మదర్ ఈవెన్ ఇఫ్ షీస్ గోయింగ్ టు బి ప్రెగ్నెంట్ ఆర్ నో థైరాయిడ్ అనేది కంట్రోల్లోనే ఉండాలి చూసుకోవడం. తర్వాత ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ మదర్ ఈస్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఫర్ ద సెకండ్ టైం. ఓకే. ఫస్ట్ బేబీలో ఏదన్నా జన్యుపరమైన కండిషన్స్ ఉండడం వల్ల బేబీకి ఇబ్బందులు ఉంటే ఈ బేబీని ఇంకా జాగ్రత్తగా, ఈ ప్రెగ్నెన్సీని ఈ బేబీని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ఆ బేబీ నుంచి ఈ బేబీకి కూడా రిస్క్ ఎంత, సో మనం ముందే ఏం చేయాలి అనేది చూసుకోవాలి. సర్టన్ కండిషన్స్లో మెటబాలిజం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అని అంటాం. సో వీళ్ళు నార్మల్గా తల్లిపాలు అరిగించుకోలేకపోతారు. నార్మల్గా తాగే తల్లిపాలు తాగడం వల్ల వాళ్ళకి ఫిట్స్ రావడము లేకపోతే డల్ అవ్వడము ఉంటుంది. అంటే ఒక ఎంజైమ్ ఎర్రర్ ఉంటుంది బాడీలో. తల్లిపాలు డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్స్లో ఒక ఎర్రర్ ఉన్నప్పుడు తల్లిపాలు కూడా పూర్తిగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఇందులో రకరకాలు ఉంటాయి. జస్ట్ డైజెషన్ చేసుకోలేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఆ డైజెషన్ చేసుకోలేకపోవడంతో పాటు బేబీకి డల్ అయిపోవడం, ఫిట్స్ రావడం, నార్మల్ పిల్లల్లాగా ఉండలేకపోవడం, ఇట్లాంటివి అనేవి ఉంటాయి. సో అలాంటి ఒక బేబీ ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఆల్రెడీ ఉన్నారు అని అన్నప్పుడు ఈ బేబీకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు రిస్క్ ఎంత, సో ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకో అనేది ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ అనేది ఆల్రెడీ కౌన్సిలింగ్ చేయడం ద్వారా, డాక్టర్స్ని కలవడం ద్వారా ఆల్రెడీ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, బర్త్ డిఫెక్ట్స్ వల్ల కలిగే ఇబ్బందులు, వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.